తో పాటు చిత్తూరు అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్క సంస్థ, అది లయన్స్ క్లబ్ కావచ్చు, ఉపాధ్యాయుల అసోసియేషన్ కావచ్చు, లేదా ఎనీ అసోసియేషన్స్, అభివృద్ధికి ఎవరైతే ముందుకు వస్తారో వారందరికీ కూడా ముందుగా ఇంటిమేట్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి అధికారులు, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్టీఓ గారు, అలాగే ఎస్పీడీఎస్తో పాటు అందరితో ఈ ఒక్క సమావేశాన్ని క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పారు ఎమ్మెల్యే గారు అభివృద్ధి పట్ల. అందులో ఈ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అంటే ఏంటి అనేది ముందుగా అందరికీ తెలియాలి. చిత్తూరు ప్రజలకు కానీ లేదా ఇక్కడికి చేసిన అభివృద్ధి చేయాలని ఆశ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, మేము మేబీ మున్సిపల్ కమిషనర్ గారు, నేను, టౌన్ ప్లానింగ్, మా దొరబాబన్న గారు, మేయర్ గారు, ఇంకా అనేక మంది కలిపి హై రోడ్లో కొలతలు వేసేసిపోయాం. కొలతలు వేసాం, ఒక 1/2 కిలోమీటర్ కూడా నడిచాం. అక్కడే సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందు నిలబడి మాట్లాడారు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు, పేపర్లలో కూడా వచ్చింది. అయితే ఈ హై రోడ్ ఓనర్స్ అసోసియేషన్ అని ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా తెలిసింది. కలెక్టరేట్ నుండి దుర్గమ్మ గుడి దాకా వైడనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. పీవీకేఎన్ కాలేజ్ కాడ నుండి అలాగే రైల్వే బ్రిడ్జ్ దాకా అక్కడ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా చేయబోతారు అనే ఒక సూచన అయితే ఇచ్చారు. అయితే వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదో నాకు తెలియదు. అంటే ఓనర్స్ అసోసియేషన్ అని పెట్టుకొని ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్ గారు, డిప్యూటీ మేయర్, లేదా చుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ వచ్చి మేము రోడ్డు పైన కొలతలు వేసి మార్కులు వేస్తే కూడా వారు వచ్చి ఒక ఎమ్మెల్యేని కలుద్దామనో లేదా ఎమ్మెల్యేతో చర్చిద్దాము అంటే ఏమి, ఎలా, ఓకే డబ్బులు ఇస్తారా, టీడీఆర్ ఇస్తారా, లేదా ఇంకేమన్నా ఆలోచన ఉందా అని ఎవ్వరు వచ్చినట్టు కలిగే, లేదా అక్కడ ఉన్న వారిని ఎవరైనా కలిసారో కూడా నాకు తెలియదు. సడన్గా ఎక్కడో ఒక సింధు హోటల్లో మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా వారి కష్టార్జితం అది. ఊరు అభివృద్ధి కోసం అడిగాము. 10 సంవత్సరాల నుండి డిస్కషన్ జరుగుతూ ఉంది. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. ఎలక్షన్ సమయంలో స్మార్ట్ సిటీగా చిత్తూరుని తయారు చేసే విధానంలో ఎక్కడా కాంప్రమైజ్ కాను అని చెప్పాను. నేను ఎందుకు ఆ మాట అన్నాను అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందటంలో, అభివృద్ధి జరిగే సమయంలో అనేకంగా నష్టపోతారు కూడా. నేను వారెవరిని నష్టపోమని నేను చెప్పలే. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల ఇష్యూలో కొన్ని స్కాములు జరిగినాయి. వాటిని ఆపుకున్నామని మా మంత్రివర్యులు మున్సిపల్ శాఖ నారాయణ గారు చెప్పారు. నేను అసెంబ్లీలో ఫస్ట్ మంత్రి గారితో డిస్కస్ చేసినప్పుడు వాటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, వెరిఫికేషన్లో ఉన్నాము అన్నారు. నేను ఈరోజు ఈ ఒక వేదిక ద్వారా వాళ్ళందరినీ అడుగుతున్నా, అంటే మీరు చిత్తూరు అభివృద్ధికి అడ్డుపడతారా, లేదా చిత్తూరు అభివృద్ధి చేయకుండా ఉండడానికి ఏమైనా రాజకీయ పక్షాలు కావచ్చు, లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏమైనా ప్రోత్సహిస్తూ ఉంటారు? నేను ఈరోజు చెప్తున్నా, ఎవరు ప్రోత్సహించినా, ఎవరు ఏమి చెప్పినా హై రోడ్ అభివృద్ధి ఇష్యూలో నేను వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. అప్పుడే మా బీజేపీ చిట్టిబాబు ఫస్ట్ ఒక మాట అన్నాడు, అక్కడ ఉన్న ఏ 10-20 బిల్డింగ్లో లేదా ఒక 200 మంది కోసం కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి ఈ గురజాల జగన్మోహన్ అయితే లేదు. రాజకీయాల గురించో లేదా వారసత్వం రాజకీయాల కోసమో పనిచేయడానికి అయితే చిత్తూరుకు రాలేదు. నేను ఇదే ఊర్లో పుట్టి ఈ ఊరు నుండి మహానగరం కర్ణాటక బెంగళూరుకి వెళ్ళి ఒక మారుతల్లి, ఒకప్పుడు మారుతపల్లి అనేవాళ్ళు, ఇప్పుడు మారుతహల్లి అంటున్నారు. రేపు ఇంకేమని పిలుస్తారో తెలీదు. నా కళ్ళ ముందర అభివృద్ధి జరిగింది. నా కళ్ళ ముందర ఐటీ సెక్టర్ కట్టారు. నా కళ్ళ ముందే రోడ్లు వేశారు. అక్కడ 2004లో తెలంగాణ వస్తుందని ఆంధ్రాకి సంబంధించిన బిడ్డలందరూ ఎప్పుడైతే మైగ్రేట్ అయి బెంగళూరు వచ్చారో వారందరూ అయితే నాకు సత్సంబంధాలు ఉన్నాయి. వచ్చిన రోజు తెచ్చిన రోజు 1,50,00,000 తెచ్చిన వాళ్ళల్లో ఈరోజు ₹1,00,00,000 బాడుగులు వస్తున్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే వారు రోడ్లకి అప్పట్లో డబ్బు లేదు. ఏ గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బు లేదు. ఈరోజు మరీ ముఖ్యంగా మన ఆంధ్ర గవర్నమెంట్లో డబ్బే లేదు. అయితే అభివృద్ధి చెందాలి ఎలా? నారా
నారా చంద్రబాబు నాయుడు అనే ఒకే ఒక వ్యక్తి శక్తి, ఆయనని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఈ చిత్తూరు పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. మనకి ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగింది. ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ అంతా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మెడ్రాస్లో ఉన్న ఉమ్మడి మెడ్రాస్, అక్కడ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చినప్పుడు ఆంధ్ర అయింది. మళ్ళీ తెలంగాణకు పోయి అభివృద్ధి చేశారు. తెలంగాణ అభివృద్ధి అయితేనే తెలంగాణ ప్రజలు మాది తెలంగాణ, మా నీరు, మా నియామకాలు, మా ఉద్యోగాలు అన్నారు, మా పరిపాలన అన్నారు, మా రాజకీయం అన్నారు. అక్కడ కూడా ఒక రాజకీయపరమైన నిర్ణయంతో విడిపోవాల్సి వచ్చింది. ఏమీ లేని రాజధాని, ఎక్కడ పోయి కూర్చోవాలో తెలియదు, ఎక్కడి నుండి ఏం చేయాలో తెలియదు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఒక్కటే, వారి ఆలోచన మనం ప్రజలను అడుగుదాం. మన రాష్ట్రం విభజన జరిగింది, అందరూ సహకరిస్తే భూములు ఇస్తారా? ఎవరు ఊహించలేదు. ప్రపంచంలోనే ఒక అద్భుతం అంటే అది అమరావతి. మనుషులు మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే, మన ఆస్తులని మన పిల్లలకి ఇచ్చేది ఎప్పుడు అంటే నా మరణం తరువాత, లేదు నాకు వయసు అయిపోయి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి ఆర్థికపరమైన స్థాయి కలగాలి అన్నప్పుడు మన ఆస్తులను వాళ్ళకి రాసిస్తారు. కానీ నారా చంద్రబాబు నాయుడు అడిగిన తక్షణం మన చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే ఒక గౌరవం కావచ్చు, వారి పట్ల ఉన్న అభిమానం కావచ్చు, 33,000 ఎకరాల రైతులు 30,000 మంది దాకా వారిపై నమ్మకంతో ఇచ్చి అమరావతి స్టార్ట్ అయింది. అమరావతిలో పోయి ఫస్ట్ రోడ్లు వేసి నమ్మి నా ప్రజలు ఎవరైతే రాజధాని కట్టడానికి భూములు ఇచ్చారో వారి అభివృద్ధి చెంది వారికి ఇల్లు వచ్చి వారు సంతోషంగా ఉంటే వారి మధ్యలో ఇల్లు కట్టుకుంటా అని వారు ఒక రెంటెడ్ హౌస్లో కూడా పోయి అక్కడ ఉండడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, అభివృద్ధి చెందాలి అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీరు ఏ విధంగా మా సమస్యని పరిష్కరిస్తారో అని అడగాలి. అడగకపోగా మేము దీన్ని అడ్డుకుంటాం, మేము కలెక్టరేట్లో పోయి ఇది ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, కమిషనర్ పైన యాక్షన్ తీసుకుంటాం, కోర్టులో స్టే ఉంది. కోర్టు ఎక్కడ స్టే లేదు. మేమంతా చదువుకున్నాకే రాజకీయాల్లో కూడా వచ్చాం. వారు చెప్పినట్టు ఏ ఒక్క 5 మందో 10 మందో రోడ్డు పైకి వచ్చి గలాట చేసినంత మాత్రాన ఏ ఒక్క అడుగు వెనక ఇంకా 4 అడుగులు ముందుకేస్తాం. అంటే నాకు లా కూడా తెలుసు, నాకు లా చదివిన స్నేహితులు ఉన్నారు. నేను ఫస్ట్ వారిని అడిగినది, ప్రజల ఇష్టం మేరకు కొడుతున్నావా లేదా నీ ఇష్టానికి కొడుతున్నావా అని. ఇది నా హయాంలో కాదు, 10 ఏళ్ళుగా నలిగిపోతున్నారు ప్రజలు. ఇలా ఇటువైపు చూస్తే కోర్టు, రైల్వే స్టేషన్, అలాగే ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయి. అంటే ఫస్ట్ రైట్ సైడ్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిస్తే వాళ్ళని కొట్టండి అన్నారు. నేను ఇమీడియట్గా టౌన్ ప్లానింగ్ అధికారిని పిలిచి అక్కడ ఒక ముస్లిం మైనారిటీస్కి చెందిన ఒక చిన్న భవనం ఉంటే వాళ్ళు రాసిచ్చారు, ఫస్ట్ మనం కొట్టండి, మేమే అభివృద్ధికి సహకరిస్తామని. ఆ ఒక కాగితాన్ని బేస్ చేసి కొట్టారు. అయితే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రోడ్డు పైకి వచ్చి అనేక రకాలుగా నేను ఆ వీడియోలు అన్నీ చూశాను. ఎవరెవరు అక్కడ మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో, వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరికి బిల్డింగ్ ఉందేమో కానీ నాకు లేదు. అంటే నేను కోరుకునే అభివృద్ధికి అక్కడ నాకేం స్థలం ఉంది పర్మిషన్ కోసమో లేదా నా ఆస్తి విలువల కోసమో కాదు రోడ్డు చేసుకోండి. హై రోడ్లో ఉన్న ప్రజలు వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. టీడీఆర్ బాండ్లు తీసుకొని రేపు కట్టే బిల్డింగ్ ఉంది, ఏదైతే హైదరాబాద్లో హై స్క్రీపర్స్ అని ఎంతగా కట్టచ్చని చెప్పారు. 54 ఫ్లోర్లు ఒక్కొక్క బిల్డర్లో మన హైదరాబాద్ అది హై రోడ్ కావచ్చు లేదా కలెక్టరేట్ ముందర కావచ్చు, ఇక్కడ ఇరువారం నుండి తానా చెక్ పోస్ట్ దాకా, మురకంబట్టు నుండి కలెక్టరేట్ దాకా. మురకంబట్టు మీరు ఎవరైనా ప్రజలందరూ పోయి చూస్తే ఫ్రెష్ డెవలప్మెంట్లో ఎంత బాగుందంటే మధ్యలో స్ట్రీట్ లైట్స్ అటు ఇటు. ఇప్పుడు దాకా అడిగారు చాలామంది, సార్ రోడ్డు నడవడానికి ఫేవర్స్ లేదు, ఫుట్పాత్లు లేవు, ఏమీ లేవు. నేను కూడా ఇక్కడే పుట్టి 20 సంవత్సరాలు చిత్తూరులో ఉన్నా. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ వ్యాపారాలు లేక నేను బెంగళూరు పోయి అంచెలంచెలుగా కష్టపడిన విధానం, కష్టపడి పైకి వచ్చినాను. కాబట్టి అభివృద్ధి చేయాలి అంటే ఆ కష్టాన్ని నా స్వయాజితానికి ఎలాగైతే ఎదిగానో ఆ క్రమంలో చిత్తూరు
మన చిత్తూరుకే కావాలి, అది కూడా బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి ల్యాండ్ అలాట్మెంట్ చేపిస్తామని ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వారు కూడా సంతోషంగా ఉన్నారంటే ముందుగా చెప్పకూడదని. కానీ ఈ 2 హైవేలు బుల్లెట్ ట్రైన్ వరకు అయితే అప్పుడే చెప్పినట్టు చెన్నై వాళ్ళు చిత్తూరు వచ్చి పనిచేస్తారు. మరి ఈశ్వరన్న చెప్పినట్టు ఇన్ని రోజులు చిత్తూరు వారు బెంగళూరు పోయారు, చిత్తూరు వారు చెన్నై పోయారు, చిత్తూరులో హైదరాబాద్ పోయారు, అమెరికా కూడా పోయారు. ఇక ఎక్కడికి పోవాల్సిన పని ఆ దేశము ఈ మల్టీ చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు వాళ్ళు చిత్తూరు రావాల్సి వస్తుంది. ఎందుకంటే సోర్స్ ఉన్నది. ఆ సోర్స్ని వాడుకోవడానికి మనం ఏం చేయాలి అంటే కలిసిమెలిసి అందరూ ఒక యూనిటీగా ఉండాలని వాళ్ళ అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలను ఎందుకు పిలిచారు అంటే ఏదైనా అభివృద్ధి ఆగిపోతుంది అంటే అది ఒక రాజకీయ కుట్రతోనో లేదా రాజకీయ పార్టీల మధ్య ఆ ఐక్యత సైక్యత లేనప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈరోజు నాకు తెలిసి అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ మీటింగ్కి అన్ని పార్టీల ప్రెసిడెంట్లు కూడా ముందుగా సమయం ఇచ్చి ఆహ్వానించి ఈ చిత్తూరు అభివృద్ధిలో అందరినీ, అంటే ఇక్కడ ఏదో ఒక ఎమ్మెల్యేగా నా ఒక్కడి ఏదో చేస్తానంటే ఏమీ చేయలేదు. నేను చేయగలిగింది ఆలోచన శక్తి మాత్రమే. ఈ ఆలోచన శక్తికి మీరందరూ తోడైతే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా అడిగితే కర్ణాటకలో చిత్తూరు అని చెప్పినాము అంటే ఆ ఖ్యాతి ఘనతి ఆయన మనకు తెచ్చిపెట్టాడు.